ఇందిరమ్మ ఇంటి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పరిధిలోని గండగలపాడులో చోటు చేసుకుంది. అర్హురాలైన తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని కొనకల్ల ఉషారాణి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గత 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న తనకు ఇల్లు రాలేదని మనస్తాపానికి గురైన ఉషారాణి బీపీ మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. అర్హులైన పేద ప్రజలను ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాతి మంది దాకా వచ్చినాయి అని చెప్పి వైరా తీసుకొని వాళ్ళని ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్పారట. వాళ్ళు వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఆధార్ ఆన్లైన్ చేయించుకోవాలని చెప్పి వెళ్ళారట. ఈ రాని వాళ్ళందరూ మాకు చెప్పలేదని ఊళ్ళో ఒకటే ఉడుకులాట. ఇదేంటి బణి గారు, ఇదేంటి విద్యాసారం గారు అని చెప్పి మాకు చేసి అడగటం జరుగుతుంది. మేమన్నా రాని వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఆ లిస్టు చూసిన తర్వాత అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్దాం, ఇక్కడ ఎమ్మెల్యేని కలుద్దాం, అక్కడ కలెక్టర్ గారిని కలుద్దాం, మీకు వచ్చేంతవరకు మీకు అండగా ఉండి పోరాటం చేసి ఇప్పిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, నిన్న పగల నుంచి ఒకటే ఏడుపు, నాకు ఇల్లు రాలేదని. సరే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకొని వస్తానని చెప్పి వైరాబాయి కనుక్కో ఎవరెవరికి వచ్చినా నేను చూసి వస్తామని గారు అన్నది. సరే వెళ్ళిరా అన్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు అక్కడ ఎవరో ఉంటే నాయకుల్ని అడిగిందట. వాళ్ళు 5గురితో కమిటీ చేసాం, ఐదుగురికే పెత్తనం మాదేం లేదు, 5గురిని అడుక్కోపో అన్నదట. అట్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వచ్చి మా గ్రామంలో వాళ్ళని చూసి నిజంగా న్యాయంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇప్పియాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇట్లా ఆడపిల్లలు ఇల్లు రాక మందు దాగి చచ్చిపోతే వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ భర్త ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, ఇచ్చే ఇల్లేమో కానీ ముందు ఉన్న కుటుంబం కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, అసలు ఏం జరిగింది చెప్పండి. అండ్ ఈవిడ ఇప్పుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆవిడ ఇల్లు ఇవ్వలేదనే కారణంతోనే అలా చేసుకోవడానికి కారణమా, లేకపోతే మరేదైనా ఉందా? ఈ యొక్క అంశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, వైరా నియోజకవర్గ పరిధిలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండగొలపాడు గ్రామానికి సంబంధించిన ఉషారాణి, కొనకల్ల ఉషారాణి అనే మహిళ ఈ రోజు ఉదయం తన ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నేత అవమానకరంగా మాట్లాడాడు. తనకు ఇందిరమ్మ ఇల్లుకు నేను అసలైన అర్హురాలంటూ మాత్రానికి గ్రామానికి సంబంధించిన 64 మంది అర్హుల జాబితాలో పెట్టారు. అర్హుల జాబితా పెట్టాక 30 మంది లబ్ధిదారుల పేర్లను ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఉన్నతాధికారులకు పంపారు. ఉన్నతాధికారులకు 30 మంది లబ్ధిదారు లిస్టులు పంపాక ఈ రోజు ఇటీవల నిన్న ఈ రోజు ఉదయం 20 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జాబితా గ్రామంలో మున్సిపాలిటీలో ప్రశ్నించిన తర్వాత తాను 20 ఏళ్లుగా సుమారుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ గణగొడపాడు గ్రామంలోనే 20 ఏళ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాను, తను నిరుపేదరాలైనప్పటికీ తన పేరు లేకపోవడంతో ఆమె గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటికి వెళ్ళి అడగటం జరిగింది. అడిగితే నీకు ఈ ఇల్లు రాదు, నీకు దిక్కున చోట చెప్పుకోమంటూ చెప్పినట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. దీంతో మనస్తాపం చెందింది. దీంట్లో ఇప్పుడు ఎవరికైతే ఈ గ్రామానికి సంబంధించిన 20 మందికి లబ్ధిదారులు ఉన్నారో 20 మంది లబ్ధిదారుల్లో కూడా అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హులకు అందరికీ ఒకరిద్దరు అనర్హులు ఉన్నారు. దీంట్లో అనర్హులకి ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి తమకు నాలాంటి వాళ్ళకు ఇవ్వలేదు అన్నట్టు మాత్రం కొనకల్లా సర్లా ఆమె కొంత మనస్తాపం చెందడమే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఉషారాన్ని తన ఇంట్లో ఉన్న ఎక్స్పైరీ అయిపోయిన బీపీ టాబ్లెట్లు, దాంతో జ్వరం టాబ్లెట్లు 2-3 రకాల టాబ్లెట్లు ఉంటాయి, అవన్నీ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు కాస్త అక్కడి నుంచి వైరా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ చికిత్స చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు తనను కలిసినట్టుగా మాట్లాడినట్టుగా ఉషారా చెప్తుండగా మాత్రానికి ఈ విషయంలో మాత్రం నాయకుడు తనను దూషించాడని, మరొక పక్క తనను దూషించడం వల్లనే తను మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని చెప్తున్నారు. ఈ ఇందిరమ్మ కమిటీలలో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ అనుచరులకు మాత్రమే ఈ ఇల్లు ఇస్తున్నారంటూ మాత్రానికి ప్రతి చోట కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొన్న తిరునాపాలెం మండలం కావచ్చు, కొత్తగూడెం జిల్లాలో చండుగొండ మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి తరచుగా వివాదాలు తలెత్తున్న పరిస్థితి పడితే తాజాగా ఉషారాణి వివాదంతో కూడా దీని కింద కాంగ్రెస్ పార్టీ నేతల కన్సర్న్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారనే నెపంతోనే ఆమె మనస్తాపం చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ నేత దూషించడంతోనే ఆమె ఆత్మహత్యానికి పాల్పడ్డారని తెలుస్తుంది ఈ విషయం. లక్ష్మి. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.